ఏంటి విక్టిమ్ అంట ఇతను, విక్టిమ్ ఏమో 18 రోజులు ఉంచారంట, అతను అలా రెచ్చగొట్టిన వాళ్ళకి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చారంట. ఏం చేస్తాం? చట్టాలు న్యాయాలు అలా ఉంటే ఏం చేస్తాం అంబటి, ఏం చేయలేము దీని గురించి. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు బయటకు వచ్చి నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్, ఇవ్వని వాళ్ళకి థ్యాంక్స్ అంట. ఏమో పాప పరిస్థితి, నేనేం చెప్పలేకపోతున్నాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. సో పూలంటే అంబటి నిన్న ఏ అలజడి లేకుండా బయటకు వచ్చాడు. అండ్ ఇదంతా కాకుండా మద్దతు ఎందుకు ఇవ్వలేదయా అంటేనంట, దాంట్లో ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ మద్దతు ఇస్తావా ఏంటి అని చెప్పి అన్నారంట. అంటే అంబటి రాంబాబు అంటాడు, నేను ఒక్కడనేనా ఇలాంటి మాటలు మాట్లాడింది, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఇళ్ళపైన దాడులు చేశారా ఏంటి, నా ఒక్కరిపైన పడ్డారు ఏంటంటే, కొడాలి నాన్న వదిలేశారేంటి, వల్లభనేని వంశీని వదిలేశారేంటి ఇంటిపైన దాడులు చేయకుండా. దాని తర్వాత మన బోరుగడ్డ అనిల్ అయితే వైసీపీకి సంబంధించిన వ్యక్తి కానే కాదంటాడు, అతను వదిలేయండి. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే అసెంబ్లీలో ఇంతమంది మాట్లాడుతుంటే నవ్వుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి వదిలేశారేంటి అన్నట్టు అనిపించింది మన జనాలకి.